తెలంగాణలో జీఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎవరు ఎలిజిబుల్ అండ్ ఏజ్ ఎంత ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా కొన్ని యూస్ఫుల్ ఇన్సైట్స్ అయితే ఈ వీడియో లోపల నేను డీటెయిల్గా మాట్లాడతాను. మనం ప్రీవియస్గా నర్సింగ్కి సంబంధించి జీఎన్ఎంకి సంబంధించి వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ టైం టు టైం అప్డేట్స్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో మీకు జీఎన్ఎం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తా, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకు ఇంటర్ లోపల 10+2 ఓకేనా, 10+2 ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండాల్సి ఉంటుంది ఓకేనా. అండ్ మినిమం మార్క్స్ అనేది మనకి 40% అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. 40% అంటే సో 1000 ఉంటే 600, సో 400కి ఎక్కువ మార్కులు ఉండాలి. 1000 ఉంటే మనకి మార్క్స్, టోటల్ మార్క్స్ 1000 అయినప్పుడు మనకి 400 కన్నా ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఎవరైతే 10+2 రికగ్నైజ్డ్ బోర్డు నుండి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు జీఎన్ఎంకి ఓకేనా. సో దీంతో పాటుగా మనకి ఏఎన్ఎం కూడా సేమ్. సో ఏఎన్ఎం వొకేషనల్ కోర్సులో చేసిన వాళ్ళకి కూడా 40% అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు మార్క్స్ ఓకే. 10+2 లోపల ఏఎన్ఎం ఎవరైతే వొకేషనల్ లాగా చేస్తారో వాళ్ళకి 40% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు చేసిన ఏఎన్ఎం కోర్స్ అనేది, సో చేసిన కాలేజ్ ఓకేనా, ఏఎన్ఎం కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ అనేది ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ చేత రికగ్నైజ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అప్పుడు మాత్రమే మీరు జీఎన్ఎంకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటుగా 40% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ 10+2 లోపల ఇంగ్లీష్ ఉండి మీరు ఒకేషనల్ చేసినా కూడా, సిబిఎస్ఈ అయినా కూడా, స్టేట్ బోర్డ్ అయినా కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా. సో ఒకేషనల్ స్ట్రీమ్ కావచ్చు అండ్ సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ కావచ్చు ఓకేనా. సో ఏదైనా కూడా 40% మార్క్స్ అయితే రికగ్నైజ్డ్ బోర్డు నుండి ఉండాలి ఓకేనా. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకేనా. సో మీరు జీఎన్ఎం చేయాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ అయితే పక్కా ఇంటర్మీడియట్ లోపల 40% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ ఏఎన్ఎం చేసి, సో ఏఎన్ఎం లోపల పాస్డ్ మార్క్స్ వచ్చినా కూడా ఓకేనా, సో రిజిస్టర్డ్ ఏఎన్ఎం ఎవరైతే ఉంటారో పాస్ మార్క్స్ తోటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. రిజిస్టర్డ్ ఏఎన్ఎం ఓకేనా, ఏఎన్ఎం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, రిజిస్టర్డ్ ఏఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అండ్ అదర్ నేషనల్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు విత్ సమ్ లైక్ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఉంటాయి. సో 12th స్టాండర్డ్ అనేది ఒకవేళ ఈక్వాలెన్సీ 12th స్టాండర్డ్ ఉన్న సిచ్యువేషన్ లోపల బయట నేషనల్స్ వాళ్ళు కూడా, అంటే లైక్ బయట స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకి ఫారెన్ నేషనల్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు ఈ జీఎన్ఎం చేయడానికి ఓకేనా. సో ఇది జీఎన్ఎం గురించి. మనకు మెయిన్గా ఏంటంటే ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మ్యాథ్స్ అందరూ ఇంటర్ లోపల రెగ్యులరే ఉంటారు. అండ్ కొంతమంది ఏఎన్ఎం చేసిన వాళ్ళు జీఎన్ఎం చేద్దాం అనుకుంటారు కాబట్టి, సో ఏఎన్ఎం చేసిన వాళ్ళు 40% ఉండాలి, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు 40% ఉండాలి. సో ఇది. అండ్ దాంతోపాటుగా ఏజ్ ఓకే, రిజర్వేషన్ ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్స్ అయితే ఇస్తారు అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మనం జీఎన్ఎంకి సంబంధించి గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి మనకు అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఓకేనా, అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల జీఎన్ఎంకి సంబంధించి గైడెన్స్ అయితే మనం లాంచ్ చేసుకున్నాం. మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన నేను. అండ్ దాంతోపాటు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ ప్రొవైడ్ చేసిన, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి నేను ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్ అయితే చెప్తాను అన్నట్టు ఓకేనా. సో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ప్రతిది కూడా వీడియో ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉంటుంది. అండ్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పి, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో జీఎన్ఎం అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. బీఎస్సీ నర్సింగ్ది ఆన్లైన్ ఉంటుంది, జీఎన్ఎంది ఆఫ్లైన్ లోపల ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో కావాలనుకుంటే ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ కావాలంటే ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా వీడియో ఫార్మాట్ లోపల నేనైతే మీకు రెడీ చేసి పెడతా. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి ఓకేనా, 154. ఈ 154 రూపీస్కి మనమైతే అరౌండ్ 6 months నీకు అడ్మిషన్ అయిపోయేంత వరకు జీఎన్ఎం గురించి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జీఎన్ఎం గురించి మీకు అడ్మిషన్ అయిపోయేంత వరకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా డౌట్ క్లారిఫికేషన్ కూడా చేస్తాను అన్నట్టు. ఎవ్రీ సింగిల్ డౌట్ మనం అయితే మాట్లాడుకుంటాం అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు ప్రతిది కూడా డౌట్స్ అయితే లైవ్ లోపల క్లారిఫై చేస్తాను నేను.
అండ్ మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పి వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ప్రతిది కూడా మనకు అవైలబుల్గానైతే ఉంటుంది. చాలా మంచిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో మనకి చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ చాట్ ఆప్షన్ పాసిబుల్ అవ్వక లైవ్ సపోర్ట్ అయితే నేను పెట్టేసిన. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా లైవ్లో అడగండి, చాట్ లోపల నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. సో ఏజ్ విషయానికి వస్తే మినిమం 17 years ఆఫ్ ఏజ్ ఇస్ రిక్వైర్డ్. మినిమం 17 years ఆఫ్ ఏజ్ ఇస్ రిక్వైర్డ్. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years ఉండే, బట్ ఆ 35 yearsని కూడా వాళ్ళు లైక్ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది తీసేసింది అన్నట్టు. సో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు, ఓకేనా. సో అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా అక్టోబర్ లోపల వచ్చింది అన్నట్టు నోటిఫికేషన్, ఓకేనా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్టోబర్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దట్ మనకు ఈ ఇయర్ కూడా అక్టోబర్ లోపల నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. సో ఇది అండ్ మనం ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ అయితే ఫర్దర్గా వేసుకుంటూ ఉంటాం. ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల మనం అయితే వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ ఏదైనా అవసరం ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మంచి సపోర్ట్ ఆన్లైన్ లోపల లైవ్, ఓకేనా. సో అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ను ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి అండ్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా నేను లైవ్ లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా. So that's it for today guys. Follow for more content. Thank you so much. Signing off.